Hello, story lovers. Welcome back to my channel, Cherava Priya Part 48. విజ్జు బాగా ఆలోచించి, నాకేం తెలీదని చెప్పు అనగానే, అదేంట్రా, ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం కదా, అలాంటిది ఇలా మాట్లాడుతున్నావేంటి అనగానే, నా బాధలో సగం కారణం సగం భాగం తను కూడా పంచుకుంటుంది కదా, లేకపోతే ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత దూరం నేనెందుకు వస్తాను అనగానే, నిజమే అనుకో, కానీ పాపం ఆ అమ్మాయి బాగా ఆయాసపడుతున్నట్టుగా మాట్లాడిందిరా, నీ గురించి బాగా వెతుకుతున్నట్టుంది, నా మాట విను, మొండితనం వదిలేయి అని చెప్పాడు ప్రశాంత్. వాళ్ళు వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తున్నప్పుడు, నా ఇష్ట ప్రకారం నేను ఒక్కరోజు బ్రేక్ తీసుకోకూడదా? అనగానే, సరే అయితే నువ్వు నా దగ్గర లేవు కానీ, నువ్వు కోపం వచ్చి వేరే దగ్గరికి వెళ్ళిపోయావు. వాడి కోపం తగ్గిన తర్వాత వస్తానని చెప్పాడని చెప్తాను. సరేనా? అనగానే, నువ్వు ఈ మాట చెప్పావని మా మమ్మీకి తెలిసిందనుకో, నీ పెళ్లి చేస్తుంది. మా మమ్మీ ఫోన్ చేసినప్పుడు నాకు తెలీదు అని చెప్పావు. ఐశ్వర్యకి ఈ మాట చెప్తే ఊరుకుంటుందా? అనగానే, నువ్వు చెప్పింది కూడా నిజమే. మరిప్పుడు నన్నేం చేయమంటావు? అని ప్రశాంత్ అనగానే, నేను చెప్పినట్టు నాకు తెలీదు అని చెప్పు అన్నాడు. పాపం రా అనగానే, ముందు చెప్పింది చేయరా అని విజ్జు చిరాకుగా చెప్పడంతో, ఇక తప్పేది లేదని ఐశ్వర్యకి ఫోన్ చేసి, ప్రశాంత్ తనకు కూడా తెలీదని చెప్పడంతో, ప్లీజ్ ప్రశాంత్, మీరు విజ్జుకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అని నాకు తెలుసు. నీకు కూడా తెలియకుండా ఎలా ఉంటుంది అనగానే, కోర్స్ నేను బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కానీ నాకు కూడా చెప్పుకోలేనంత బాధ వాడికుండొచ్చు కదా ఐశ్వర్య అనగానే, ఐశ్వర్య బాధగా తలదించుకోవడంతో, నువ్వేం కంగారు పడకు, వాడికి కోపం వచ్చినప్పుడు ఇలా 2, 3 రోజులు ఎవరికీ మాట్లాడకుండా, కాంటాక్ట్ అవ్వకుండా ఉండడం అలవాటే. 2, 3 డేస్ తర్వాత వాడే వచ్చేస్తాడు అని అన్నాడు. సరే ప్రశాంత్ గారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు కాల్ చేస్తే నేను బాగా వెతుకుతున్నానని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అనగానే, తప్పకుండా చెబుతానని చెప్పి ప్రశాంత్ ఫోన్ కట్ చేయడంతో, ఐశ్వర్య తల పట్టుకుంటే మేనేజర్ ఫోన్ చేయడంతో కాల్ రిసీవ్ చేసుకోగా, ఏమైంది ప్రశాంత్? ఏదైనా గుడ్ న్యూస్ చెప్పాడా? అనగానే, లేదు ఆయనకు కూడా తెలీదు అని చెప్తున్నారు సార్ అనగానే, అయితే బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్లకుండా విద్య ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే, వాడికి బాగా కోపం వస్తే 3, 4 రోజులు ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉంటాడు. 3 డేస్ తర్వాత వాడే వస్తాడని ప్రశాంత్ గారు చెప్తున్నారు అనగానే, చెప్పాను కదా వాడు కోపం ఉంటే అలాగే చేస్తాడు అన్నాడు మేనేజర్. ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్ అని ఐశ్వర్య అడిగేసరికి, ఏం చేస్తావు, ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పడంతో, కానీ ఆయన లేకుండా నేను ఎలా ఆఫీస్కి వెళ్ళాలి, పైగా ఆయన వెళ్ళిపోయింది నా మీద కోపంతోనే అన్న బాధ నన్ను నిలువున దహించేస్తుంది అనగానే, ఏదైనా తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇలా ఫీల్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు ఐశ్వర్య, కానీ నేను చెప్పేది విను, నువ్విప్పుడు రోడ్డు మీద ఎంత తిరిగినా విజ్జు నీకు కనిపించడు. వాడు తిరిగి రావాలనుకున్నప్పుడు మాత్రమే తిరిగొస్తాడు. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పాడు మేనేజర్. రఘురాం ఆఫీస్‌కి రెడీ అవ్వకుండా కూర్చోవడంతో, ఏంటి మీరు ఆఫీస్‌కి వెళ్ళట్లేదా? అని జానకి అడిగేసరికి, నా కొడుకు కనిపించకుండా నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తే, అటు వాడేమయ్యాడు అన్న టెన్షన్, ఇటు వాడేమైపోయాడన్న టెన్షన్‌లు నువ్వేం చేసుకుంటావోనన్న భయంతో నేను వర్క్ చేయగలుగుతాను. ఈరోజు మేనేజర్‌ని చూసుకోమని చెప్పాను అనగానే, అక్కర్లేదు మీరెళ్ళండి. నన్నెవరూ చూసుకోవసరం లేదు. వాడి మంచి కోసం చెబితే వాడికి కోపమొచ్చింది. మీరు కూడా నన్నే తిట్టారు అనగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు జానకి. నీ తప్పు నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ సమర్థించుకోకు అని తిట్టాడు రఘురాం.
వాడికి పిల్లని ఇవ్వాల్సిన మామ వాడిని అవమానించాడండి. అందుకే ఆ కోపంతో వాడికి మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. అది నా తప్పంటారా? అనగానే, నీ కొడుకు మంచి గురించి నువ్వు ఆలోచించడం తప్పు కాదు జానకి. అది తప్పు అని ఎవరు అనరు కూడా. కానీ దానికొక సమయం, సందర్భం అనేది ఉంటుంది. నిన్నటి వరకు ఐశ్వర్య పెళ్లి వాడితో జరుగుతుందా అన్న ఆలోచనలో ఉన్నవాడు, ఈ రోజు మనసు మార్చుకుని వేరే అమ్మాయి మెడలో ఎలా తాళి కడతాడు? కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని కూడా చెప్పాను. నువ్వు వినకుండా మొండిగా లేడికి లేచింది పరగని ఇప్పటికిప్పుడే వేరే కోడలు నీ ఇంటికి రావాలి, ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ముందు తలెత్తుకుని తిరగాలి అని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసి వాడు ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయేలా చేశావు. మరి ఆ కోపంతో ఒక మాట అనకుండా ఎలా ఉంటాను? అన్నాడు రఘురాం. నేనదంతా వాడి మంచి కోసమే చేశానండి అనగానే, అదుగో మళ్ళీ అదే మాట అంటున్నావు. వాడి మంచి కోసమే చేసి ఉండొచ్చు. కానీ దానికి వేళ పాళ అనేది ఉండాలి కదా! అనగానే, సరే నా తప్పే. నేను ఒప్పుకుంటున్నాను. తిరిగి రమ్మని చెప్పండి. ఇక వాడి అభిప్రాయం తీసుకోకుండా నేనెలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోను అని జానకి చెప్పేసరికి, చెప్పడానికి వాడెక్కడున్నాడో నాకు తెలియాలి కదా! అన్నాడు రఘురాం. ఇక జానకి ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోగా, 3 రోజుల తర్వాత విజ్జు ఇంటికి తిరిగొచ్చి, తల్లి పలకరిస్తున్నా కూడా మాట్లాడకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయి, ఐశ్వర్య ఎదురొచ్చి ఏమైపోయారు ఇన్ని రోజులు? ఎందుకు కాంటాక్ట్‌లోకి రాలేదని అడుగుతున్నా ఆమెకి కూడా సమాధానం చెప్పకుండా, తన పనిలో తనుండేసరికి డిసప్పాయింట్ అయిపోయింది ఐశ్వర్య. మధ్యాహ్నం వచ్చిన దివ్య, సార్‌తో మాట్లాడావా? ఇన్ని రోజులు ఆయన కోసం వెతికానని చెప్పావా? ఏమన్నారు? అనగానే అసలు నేనడిగిన ఏ ప్రశ్నకైనా ఆయన సమాధానం చెప్పలేదు. అలాంటప్పుడు నేను చేసిన వాటి గురించి ఎలా చెప్పగలను? అసలు నా వైపు చూడను కూడా చూడట్లేదు అని ఐశ్వర్య చెప్పేసరికి, ఆ మాత్రం కోపం ఉంటుంది. ఒక 2 రోజులు ఆగు. ఆ కోపం అదే పోతుంది అనగానే, ఇప్పటికే 3 రోజులకి తిరిగొచ్చాడు. మళ్ళీ 2 రోజులు కదిలించకుండా ఊరుకోవాలి. ఆ తర్వాత బ్రతిమాలడానికి ఇంకొక వారం రోజులు. ఇంకిలాగే గడిచిపోవాలి అంటావా? అనగానే, ఇవన్నీ ముందు పొరపాటు చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయని. ఇప్పుడు బాధపడి నాకన్నీ ఇన్‌స్టంట్‌గా జరిగిపోవాలి అంటే జరగవు అని చెప్పింది దివ్య. హ్మ్. నా తర్వాత 4 ఏళ్లకి పుట్టిన దానివి. నువ్వు కూడా నాకు మంచేది, చెడేది అని చెప్పే స్థితికొచ్చాను చూడు నా కర్మ మొత్తం అనగానే, అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీ మంచి కోసమే చెబుతున్నాం. పెదనాన్నకి మూర్ఖత్వం ఉంది. నువ్వంత తెలివిగల దానివై ఉంటే, మరి నువ్వు తెలివిగా ఆలోచించాలి కదా! అని చెప్పేసరికి, సరే నేను తెలివి లేని దాన్ని. మీరందరూ బాగా తెలివైన వాళ్ళు ఓకేనా? అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయింది ఐశ్వర్య. దీనితో చెబితే ఒక తంట, చెప్పకపోతే ఒక మంట అని తల పట్టుకొని తన పనిలోకి వెళ్ళిపోయింది దివ్య. ఆ రోజు సాయంత్రం దివ్యని, ఐశ్వర్యని డ్రాప్ చేయడానికి డ్రైవర్ రావడంతో, ఇన్ని రోజులు మీ సార్ లేడు. ఇప్పుడొచ్చాడు కదా! ఆయన రాడా? అని కోపంగా అడిగేసరికి, ఆయన ఇంటికి వెళ్ళిపోతాను. మిమ్మల్ని తీసుకువెళ్ళిపొమ్మని చెప్పారు మేడం అని డ్రైవర్ చెప్పేసరికి, లేదు మీ సార్ వచ్చే వరకు నేనెక్కడికి రాను అని అక్కడే ఉన్న ఒక అరుగు మీద కూర్చోవడంతో, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పటికే లేట్ అయింది. పద ఇంటికి వెళ్దాం అని దివ్య పిలిచినా, నేను రానే, కావాలంటే నువ్వు వెళ్ళు అనగానే, సరే నీ ఇష్టం ఇక్కడే కూర్చో. నేను పోతున్నానని వెళ్ళిపోయింది దివ్య. విజ్జు బయటకొచ్చేసరికి ఐశ్వర్య అక్కడే కూర్చుని కనిపించడంతో ఆమె వైపు చూసి చూడనట్టుగా తన కారులో కూర్చుని డ్రైవర్ వైపు చూసి ఏంటంట ప్రాబ్లం అని అడిగేసరికి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి, మేడం ఇంకా ఇంటికి వెళ్ళలేదేంటి అనగానే, రోజు సార్ వచ్చి డ్రాప్ చేస్తారు కదా! ఆయన వచ్చి డ్రాప్ చేస్తేనే నేను వెళ్తాను. లేదంటే ఇక్కడే కూర్చుంటాను అనగానే,
ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు మేడం. సార్‌ని తీసుకుని నేను కూడా వెళ్ళిపోతున్నాను. మీరిక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వెళ్ళండి అనగానే చెబుతుంటే అర్థం కావడం లేదా? ఆయన వస్తేనే నేను వెళ్తాను అనగానే డ్రైవర్ బుర్ర గోక్కుంటూ విజ్జు దగ్గరకొచ్చి అదే విషయం చెప్పడంతో, ఈ వెధవ గారాబాలు మొత్తం వాళ్ళ నాన్న దగ్గర పడమని చెప్పు. నా దగ్గర కాదు. అయినా ఒక అసిస్టెంట్ బాస్‌తో ఎలా నడుచుకోవాలో తెలీదా తనకి? అని కోపంగా చెప్పడంతో డ్రైవర్ అదే విషయం వెళ్లి చెప్పేసరికి, నాకు తెలీదు. నేనిలాగే ఉంటాను అని చెప్పింది ఐశ్వర్య కోపంగా. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.